హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నాను. లాస్ట్ వీడియోలో మనము ఫామ్ హౌస్ అయితే చూసాము. ఫామ్ హౌస్ నుండి మేము మన పొలం దగ్గరికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఆన్ ద వే మీకు రంగనాయక సాగర్ రిజర్వాయర్ కూడా చూపిస్తాను. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఇది రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్. దీన్ని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కూడా అంటారు. ఇది మనకు హైదరాబాద్ నుంచి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చంద్లాపూర్ విలేజ్, చిన్న కోడూరు మండల్. ఇది వచ్చేసి గత ప్రభుత్వము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇక్కడ హరీష్ రావు కాన్స్టిట్యున్సీ సిద్దిపేటకు దగ్గరలో ఉంటుంది కాబట్టి బాగా డెవలప్ చేసినారు. ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ లాగా డెవలప్ చేద్దామని చెప్పేసి చేసినారు. ఐ కెన్ సీ దట్. ఈ పైదాకా మనం కారు వెళ్ళేదైతే సూపర్గా ఉంది. జనాలు పెద్దగా ఏం లేరు. ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి. సో ఇది వచ్చేసి 3,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ల వాటర్ స్టోర్ చేయగలుగుతుంది. అండ్ 1.1 lakh ఏకర్స్కి ఇది ఇరిగేషన్ వాటర్ సప్లై చేయడానికి దీని ప్రణాళికగా రూపొందించారు. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఇటు సైడు అటు సైడు వాటర్, మధ్యలో ఒక ఐలాండ్, దానిపైన కొన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఒక 14 కిలోమీటర్ల బ్లాక్ టాప్ రోడ్ అనేది డెవలప్ చేసినారు. దీన్ని కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ లాగా చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ఎవరైనా డే ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక స్పాట్ లాగా వాళ్ళు ఎంచుకునేటట్టు డెవలప్ చేసినారు. హైయెస్ట్ పాయింట్ మీరు చూస్తుంది, అక్కడ కొన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి. 32.4 మీటర్స్ హైయెస్ట్ పాయింట్లో. అదేంటంటే కొన్ని అఫీషియల్స్కి కానీ కొన్ని పొలిటీషియన్స్కి కానీ కొంచెం అఫీషియల్ గెస్ట్ హౌస్ లాగా కట్టినారనమాట. చూడడానికైతే సూపర్ ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అక్కడ కొన్ని కాటేజీలు నిర్మించుదామని చెప్పేసి కొన్ని పిల్లర్స్ అయితే వేసి పెట్టినారు. కానీ వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్ కాలేదు. దీన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇవన్నీ డెవలప్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రస్తుతానికైతే మాకు ఒక ఐస్ క్రీమ్ బండి దొరికింది. అక్కడ ఏమేమి ఉన్నాయంటే కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని కొంచెం వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ చూద్దామని చెప్పేసి ట్రై చేశాము. సూపర్ స్పాట్, నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి బ్రీజ్ వస్తూ ఉంది, క్లీన్గా ఉంది. ఎక్కడదక్కడ డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేసినారు. ఎంత బాగుంది చూడండి. ఒక ఈవినింగ్ పూట కానీ ఇట్లా డే టైంలో వచ్చి ఒక డే స్పెండ్ చేయొచ్చు అట్లా. సో కొంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడు మా మమ్మీ డాడీ అయితే వచ్చి అట్లా ఫొటోస్ తీసుకున్నాము. థ్యాంక్ యూ రాజిరెడ్డి సార్. మీరు వెళ్దాము అనకపోతే నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. ఎప్పుడు ఆ రోడ్ నుంచి వెళ్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు లోపలికైతే రాలేదు. ఈ ప్రాజెక్టుకు, ఈ రిజర్వాయర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వయా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళైతే ఇక్కడికి వస్తాయి. కుమ్రవెల్లి, మల్లన్న, కొండపోచమ్మ ఇవైతే రిజర్వాయర్లు. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇది ఒక 490 మీటర్ల సీ లెవెల్ హై నుంచి రంగనాయక సాగర్ అనేది బిల్డ్ చేశారు. ఇది 93 మీటర్లు వాటర్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇట్ ట్రావెల్స్ అరౌండ్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. అనంతగిరి నుంచి చంద్లాపూర్కి వాటర్ వచ్చి ఈ వాటర్ 8.59 కిలోమీటర్స్ టన్నల్స్ ద్వారా, మిగతాదంతా గ్రావిటీ కెనాల్స్ ద్వారా ఇక్కడ దాకైతే వస్తుందన్నమాట. ఇది చూసిన తర్వాత ఎప్పుడు నేను యూట్యూబ్లలో లేదంటే అక్కడిక్కడ చూసాను ఈ ప్రాజెక్ట్ గురించి, కానీ ఫస్ట్ టైం కళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా పెద్దగా అనిపించింది. ఇంకా కంప్లీట్గా ఆ రోడ్ అంతా వెళ్తే చాలా బాగా ఉండేది. బట్ మాకు టైం లేదు కాబట్టి జస్ట్ క్విక్గా కొంచెం టైం స్పెండ్ చేసేసి మేమైతే బయలుదేరాం. రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ చూసుకున్న తర్వాత మన పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది సిద్దిపేటకు 20 కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంది. ఇది రాజిరెడ్డి గారి సొంత ఊరు. సో ఇక్కడ 6 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇది మీరు చూస్తుంది ఈ ల్యాండ్ మొత్తం పంట పొలంతో ఎంత హ్యాపీగా గ్రీన్గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఈ టైంలో వాటర్ స్కేర్సిటీగా ఉన్న టైంలో ఇంత పచ్చగా పొలాలు ఉండడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ మీకు మీ పాత వీడియోలో నేను చూపించి మీకైతే పోస్ట్ చేశాను. ఎవరైనా నా పాత వీడియోలు చూడనట్టయితే డెఫినెట్గా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. బావి తవ్వించడం, గాజులు వేయించడం అట్లాంటివన్నీ నేను చేయడం అయితే జరిగింది. ఆ శ్రమ మనకి ఇప్పుడు ఫలితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనము ఆ టాస్క్ చేయించినట్టయితే 1-2 ఎకరాలు కూడా పారే సిచ్యువేషన్ అయితే ఉండేది కాదు.
మీరు చూస్తుంది కంప్లీట్ 6 ఎకర్స్ మనం ఇప్పుడు సాగులోకి అయితే తీసుకొచ్చాము. 2 పంటలు అయితే హ్యాపీగా పండుతున్నాయి. సో ప్రస్తుతం మీరు చూడొచ్చు ఎంత పచ్చగా పొలాలు అయితే బాగున్నాయి. సో మనం ఇప్పుడు బావి దగ్గరికి అయితే వెళ్దాము. దీంట్లో ఒక మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది, మనకి సొంతగా 2 బోర్లు ఉన్నాయి, ఒక బావి ఉంది. సో దీనికైతే మనకి ఇరిగేషన్కి చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. సో ఇది మన బావి, ఇది మన ట్రాన్స్ఫార్మరు బావి. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి అప్పుడే ఇది ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించడం జరిగింది. మనకు 3 మోటార్లు ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా లోడ్ కోసము. సో దీని నుంచి మనకు అండర్లైన్ పైప్ లైన్స్ ఆ లాస్ట్ మడి వరకు ఉందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని మనం లాస్ట్ మడి నుంచి పారుకుంటూ కంప్లీట్గా 6 ఎకర్స్కి అయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనము నియర్ బై కాలువ దగ్గర మనం మోటార్ పెట్టేసి అక్కడి నుండి వాటర్ని పంప్ చేసుకొని మనం ఈ బావిని ఒక సంపులాగా యూజ్ చేసుకొని దీంట్లో అయితే వాటర్ లిఫ్ట్ చేసుకొని పుష్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుండి మనం పొలానికి వాడుకుంటాము. ఎండాకాలం కొంచెం వాటర్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే మాకు కంప్లీట్ 6 ఎకర్స్కి ఆ లాస్ట్ బిట్ ఆఫ్ ల్యాండ్ కూడా మనకు వాటర్ అనేది సరఫరా జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది బావి, మనము గాజులు బావి తవ్వించడం ఇవన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎవరో బీడీ ఇసిరేసి అక్కడ ఏదో చెత్త అయితే అంటుకుంది, దానివల్ల కొన్ని వైర్లు అయితే కాలిపోయినాయి. ఫీజు అయితే పోయింది ప్రస్తుతానికి ట్రాన్స్ఫార్మర్ది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్ట్రీషియన్ టు కమ్ అండ్ ఫిక్స్ ఇట్. వేసవిలో ఎవరైనా బీడీలు చుట్టాలు తాగి అలా పక్కకు వేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకేమైందంటే ఆ చుట్టుపక్కల కొంచెం చెత్త ఉంటే అది అంటుకొని ఆ పక్కన వైర్లు ఏదో కాలిపోయాయంట. సో ఇది ఎందుకు వస్తుందంటే దీని మోటార్ వచ్చేసి మనకు కాలువ దగ్గర ఉంది కాబట్టి దానికి ఈ ట్రాన్స్ఫార్మర్కు సంబంధం లేదు. చూడండి వాటర్ ఎంత బాగా బావిలో పడుతున్నాయి. కిందంతా రాక్ ఉంది కాబట్టి మనకి హ్యాపీగా గాజులు ఎక్కడి వరకు తీసాము 14 రింగులు అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ మిగతాదంతా రాక్ బాటమ్. పచ్చగా ఉన్నటువంటి ఈ పొలాన్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంత కష్టపడి ఎంతో వ్యయంతో కూడుకొని ఆ బావి గాజులు అని అన్నీ కష్టపడ్డాం కదా, దానికి ఫలితం ఇదన్నమాట. సో వెళ్ళి ఒకసారి పొలం అంతా చెక్ చేసుకొని ఎక్కడి వరకు ఎలా ఉంది, గట్లు అన్నీ సరిగా ఉన్నాయని చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ చూసుకున్నాము. ఇంతలో ఎలక్ట్రీషియన్ అయితే వచ్చినాడు. వైర్ ఫ్యూజ్ ఎక్కడైతే పోయిందో అది ఫిక్స్ చేయడానికి పైకి అయితే ఎక్కుతున్నాడు. సరే ఒకసారి చూద్దాము, దీన్ని కూడా క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి నేను చూశాను. ఇది ఎవరు పడితే వాళ్ళు డెఫినెట్గా ఎవరు టచ్ చేయరు. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆథరైజ్డ్ పర్సన్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటేనే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారు ఇవన్నీ. ఎందుకు కట్ అవుతుందా కార్బన్ వస్తుంది అప్పుడప్పుడు. అంతేనా? అవన్నీ వీకి దానికే చుట్టూ పైన, ఎందుకంటే ఇప్పుడు మనకు ఫీజు పై పనిస్తుంది. ఇక్కడ ఎవడో అగ్గేసిండు, అదే అంత అంటుకొని మోటార్లు పెట్టి. సో మొత్తానికి ఫీజు అయితే పెట్టినాడు. ఫీజు పెట్టి కనెక్షన్స్ అయితే ఇచ్చినాడు. ఒకసారి మోటార్ కూడా ఎలా వస్తుందో చూద్దాం.
సో ఫీజు వేసిన తర్వాత ఎలక్ట్రీషియన్ ఒకసారి మోటార్ అయితే ఆన్ చేసి చూస్తున్నాడు. నేను ప్రతిసారి ఈ బోర్లు వేయించడము, బావి తవ్వించడము, ట్రాన్స్ఫార్మరు, ఐ హ్యాడ్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అండ్ ప్రతిసారి నేనే దగ్గరుండి పైపులు విప్పేయడము, ఈ ఫీజ్ బాక్సులు అవి ఇవి అని నేనైతే చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో. సో ఇక్కడ నుండి మనకు బావిలో నుంచి వాటర్ లిఫ్ట్ చేసేసి డైరెక్ట్ మనకి ఏ మడికి కావాలంటే అక్కడికి వాటర్ పంప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మాకైతే బాగా యూజ్ అవుతూ ఉంది. ఎవరైనా ఇలా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఐ వుడ్ రికమెండ్. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వాటర్ అక్కడ వరకు మనకు పోస్తూ ఉంది. సో ఇది ఈ ఫామ్ విజిట్. పొలం దగ్గరకు వచ్చేసి పొలం ఎలా ఉంది, బావి ఎలా ఉంది, దాంతోపాటు మనం ఒకసారి ఎక్కడైతే మనము కాలువలో మోటార్ వేసామో అక్కడ కూడా పోయి ఒకసారి చెక్ చేద్దాము. మీకు అది కూడా చూపిస్తాను. మీకు నియర్ బై ఏమైనా కాలువ ఉండి అక్కడ నుండి మనం పైప్ లైన్ వేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రస్తుతము మన పొలము అంత పచ్చగా అయితే ఉంది. మనము ఒక దగ్గర వాల్ ఆఫ్ చేసి ఇంకొక దగ్గర ఆన్ చేసుకుంటే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మనకు వాటర్ అనేది పోస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇది లాస్ట్ మడి. ఇక్కడ నుండి వాటర్ ఎక్కువైనా కొద్దీ మనం కిందికి వెళ్తూ ఉంటాయి అనమాట. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వాటర్ వచ్చేస్తాయి. సో హోప్ మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటాను. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన కాలువ దగ్గర ఉన్నాము. ఇది మన పొలం దగ్గర నుంచి ఒక 800 మీటర్లు కొంచెం ఎక్కువనే ఉంటుంది. అక్కడ ఒక కాలువ ఉంది. ఈ కాలువలో వాటర్ అనేది ఇక్కడ మనకు చెక్ డ్యామ్స్ చిన్నవి ఉన్నాయన్నమాట. ఎప్పటికీ వాటర్ ఉంటాయి. సో దీంట్లో చుట్టుపక్కల రైతులందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ మోటార్లు వేసుకొని వాళ్ళకు ఈ టైంలో ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళు వాటర్ అయితే తీసుకుంటారు. మీరు చూడవచ్చు ఇక్కడ మల్టిపుల్ పైప్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే అందరూ ఒక జేసీబీ తోటి ఒక కందకం లాంటిది తీసుకొని కామన్గా పైప్ లైన్స్ వేసుకొని వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ సపరేట్ వేసుకున్నారు. సో మనది కూడా దీంట్లోనే ఉంది. మీరు చూడొచ్చు దిస్ ఈజ్ అవర్ లైన్. మన మనం ఒక మోటార్ అయితే దాంట్లో నీళ్ళలో వేసాము. ఇక్కడ నుండి మన పైప్ లైన్ అందరి ద్వారా వెళ్ళి మనకు బావిలో అయితే పోస్తుంది వాటర్. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రైతులందరూ ఒకరికొకరు సమన్వయంతో ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. సో అక్కడ నుండి మేము రాజరెడ్డి గారి ఇంటికి వెళ్ళాము. ఈ పొలం మనకు ఆ ఊరు పక్కదే అనమాట. మీరు చూస్తుంది రాజరెడ్డి గారి పొలము. వారు రోడ్డు పక్కనే వాళ్ళ పొలము, దాని పక్కనే వాళ్ళ ఇల్లు. మీరు చూస్తుంది వారి ఇల్లు. మంచి పచ్చని పంట పొలాల పక్కన రాజరెడ్డి గారు ఒక మంచి ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇంటి ముందే వారి పంట పొలాలు, ఒక ట్రాక్టరు, ఒక మంచి రైతు కుటుంబంలో ఎలా ఉండాలి, ఇంటి చుట్టుపక్కల పొలాలు, కూరగాయలు అట్లాంటివి అయితే అన్నీ తల సమకూర్చుకొని చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇల్లు చూడడానికి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఊర్లో కూడా నేను మా ఊర్లో ఒక ఇల్లు కట్టాను. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్తూ ఉంటారు. కాకపోతే హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఈ డోర్ చూడండి ఎంత బాగా కట్టించినారో వుడ్ తోటి. ఫస్ట్ టైం చూసాను నేను ఈ ట్రాక్టరు. ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అంట. జాన్ డేర్, ఐ థింక్ చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ స్టాండర్డ్ మోడల్ అంట. లోపల నేను ఇల్లు చేయొద్దు అనుకున్నాను, బట్ ఊరికే చూపిద్దాం అనిపించింది. హీ హ్యాడ్ డన్ ఫ్యాంటాస్టిక్ కంఫర్టబుల్. సోఫా సెట్లు చూడండి ఎంత బాగున్నాయో, కింద ఫ్లోరింగ్ ఎంత బాగుంది, పాతకాలం లాంటి డోర్లు లాంటివి పెట్టించుకున్నారు, ఎంత బాగుంది చూడండి. ఐ రియలీ అడోర్డ్ హిస్ హౌస్. హ్యాపీగా మాకైతే భోజనం అయితే మంచిగా రెడీ చేసి పెట్టినారు సార్ వాళ్ళు. హ్యాపీగా వీ హ్యాడ్ లంచ్ దేర్. సో దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ హౌస్. కష్టపడి కట్టినారు. అండ్ హీ మేడ్ హిస్ లైఫ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద విలేజ్. ఎవరైనా ఊర్లలో ఇలా ఇల్లు కట్టుకొని వాళ్ళ పంట పొలాల దగ్గరలో ఉండి ఎంజాయ్ చేయాలి పిల్లలతో అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇల్లు అయితే కట్టుకోండి, కంఫర్టబుల్ చేసుకోండి. అండ్ ఊర్లలో ఉండి
ఆ స్వచ్ఛమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, signing off from this video. See you in the next one. Bye bye.